అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈరోజు ఆదివారం కాబట్టి శ్రావణ మాసంలో ఆదివారం అయితే వచ్చింది కాబట్టి మా ఇంట్లో ముత్తాలమ్మ వారిని గ్రామ దేవత అయినటువంటి ముత్తాలమ్మ వారికి బోనం చేస్తున్నాము. మేము చూడండి పులగం అయితే రెడీ అయిపోయింది. బోనం అంటే ఫస్ట్ మనం పులగం ఇలా వండుకోవాలి. బోనం అన్నప్పుడు మొత్తం తీసుకువెళ్ళాలి అమ్మవారికి. నేను దీపాన్ని అయితే ఇలా ప్రిపేర్ చేశాను. నేను ఇలా దీపాన్ని అయితే పెట్టాను. దీన్ని వెలిగించి దీని మీద పెట్టి తీసుకొని వెళ్ళాలి. ఇంకా పెరుగన్నం దద్దోజనానికి పెరుగన్నం రెడీ చేస్తున్నాను. పానకం అయితే రెడీ చేశాను. పానకం రెడీ అయిపోయింది. అమ్మవారికి చీర రెడీ చేసేసాను. అండ్ సారీ కూడా పెట్టేశాను. వడపప్పు ఇంకా ఇందులో అమ్మవారికి వండినటువంటి దద్దోజనాన్ని పెట్టాలి. దీని మీద మనం ఈ పానకాన్ని పెట్టేసి తర్వాత దద్దోజనాన్ని పెట్టి తర్వాత ఈ దీపాన్ని దీని మీద అమర్చాలి. ఇలా అమ్మవారికి అయితే బోనాన్ని రెడీ చేసి తీసుకువెళ్తున్నాము. మీరు కూడా ఇలాగే మంచిగా చేసుకోవాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారికి అయితే తోరణం రెడీ చేస్తున్నానండి. బోనం అయితే ప్రిపేర్ అయిపోయింది కదా, ఆ బోనానికి కట్టడానికి నేను తోరణాన్ని రెడీ చేస్తున్నాను. ఇది బోనానికి కడతారు. కట్టిన తర్వాత మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మవారి దగ్గర బోనం నుంచి తీసి అమ్మవారి టెంపుల్కి అయితే పెట్టేయాలి. మనం తోరణం వేపాకులు మామిడాకులతో ఈ తోరణాన్ని అయితే రెడీ చేసుకోవాలి. కొంచెం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మనం తోరణాన్ని. ఇలా పెట్టేసి ఇంకా అమ్మవారికి గారెలు అంటే కూడా చాలా ఇష్టం. గారెలు కూడా తీసుకెళ్ళాలి మనం. ఇలా ఇంతవరకు కడితే సరిపోతుంది. ఇలా తోరణాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఈ బోనానికి కట్టాలి. చేసుకున్న తోరణాన్ని మనం బోనం ఏదైతే ఉందో ప్రసాదం వండిన పాత్ర ఉంది కదా, దానికి మనం ఇలా ముడేసుకోవాలి. కొంచెం మీరు వచ్చేలాగా వేసుకోండి ఈ ముడి, ఎందుకంటే మళ్ళీ అక్కడ టెంపుల్ దగ్గర దీన్ని తీసి అమ్మవారి దగ్గర కట్టాలి. ఓకేనా? ఇలా ఇలా ఉండాలి. ఇలా వస్తుంది బోనానికి. ఓకే, బాయ్.